సినిమా నుంచి బయటకు వచ్చాక ఇదే నా ఫీలింగ్. ఉపేంద్ర సినిమా అంటే డిఫరెంట్గా ఉందనుకొని సినిమాకి వెళ్ళా, కానీ ఈ సినిమా అసలు ఏంటిది, బాగుందో బాగాలేదో చెప్పడానికి కూడా రావట్లేదు నాకు. సినిమాని ప్రాసెస్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ నాకు సినిమా అర్థం కాలేదు. డిఫరెంట్ మూవీ అని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మాత్రం మేబీ ఈ సినిమా నాకు నచ్చచ్చు. నాకైతే నచ్చలేదు. సినిమా స్టోరీ ఉపేంద్ర సినిమా లాగా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది. నేను అనుకున్న స్టోరీ ఇది నేచర్ గురించి సింబాలిక్గా చెప్పారనిపించింది. ఫస్ట్ 10 మినిట్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆ తర్వాత ఒక వావ్ ఫ్యాక్టర్ ఉంటుంది. దాని తర్వాత సినిమాలో స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి ఒకటే మ్యూజిక్, చాలా సీన్స్ అసలు ఏంట్రా ఇది అనుకుంటాం. ఇక సెకండ్ హాఫ్లో వచ్చే లాంగెస్ట్ ఫైట్ సీన్ పిచ్చి లేస్తుంది. దాని తర్వాత అయిపోయిందని చెప్పి అనుకున్న లోపు ఇంకా ఉంటుంది స్టోరీ. సాంగ్స్ బాగున్నాయి బాగాలేదు కూడా అర్థం కాదు, కానీ ఉన్న వాటిలో మాత్రం నీది చాలా చిన్న సాంగ్ సూపర్ ఉంది. ఆ సినిమాకి థియేటర్లో విజిల్స్ పడ్డాయి. ఎక్కడో స్టార్ట్ అయ్యి సినిమా అసలు ఎక్కడికో వెళ్తుంది. విజువల్గా మాత్రం సినిమా చాలా గ్రాండ్గా ఉంది, చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది సినిమా. ఉపేంద్ర నుంచి ఎక్స్పెక్ట్ చేసే సినిమానే కానీ డైజెస్ట్ చేసుకోలేకపోయాను నేను. చాలామంది థియేటర్లో ఎండ్ కార్డ్స్ పడ్డానికి కూడా లేవట్లేదు, ఇంకా ఏమైనా ఉందేమో సినిమా అని. మోస్ట్లీ 2-3 టైమ్స్ చూస్తే అర్థమయ్యే ఛాన్స్ ఉంది, బట్ నాకైతే ప్రజెంట్ అంతగా ఏం అర్థం కాలేదు. అసలు ఇది సినిమా ఒక్కొక్కరికి ఒక్కోలా అర్థమవుతున్న ఫీలింగ్ ఉంది. ఈ సినిమా నచ్చుతుంది లేదా అనేది మీ టేస్ట్కి సంబంధించి ఉంటుంది. రెగ్యులర్ ఉపేంద్ర సినిమాలు బాగా లైక్ చేసే వాళ్ళకి మాత్రం కన్ఫామ్గా ఈ సినిమా డిఫరెంట్గా నచ్చే ఛాన్స్ ఉంది. ఇక నార్మల్ సినిమాలు చూసే వాళ్ళకి మాత్రం ఈ సినిమా చాలా కష్టం. మర్చిపోయా, ఇందులో హీరోయిన్ కూడా ఉంది. ఓకే, ఆ అమ్మాయి ఎందుకు ఉంది ఏంటి అనేది మనకు కూడా తెలియదు. సో మేబీ సినిమాలో పెట్టాలని పెట్టినట్టే ఉంటారు, కానీ సో దానివల్ల ఏం పెద్ద యూజే ఉండదు. అండ్ అక్కడక్కడ ఇరిటేటింగ్గా కొంచెం డ్రోన్ షాట్స్ కూడా వస్తుంటాయి, అవి కొంచెం డిస్టర్బింగ్గా కూడా అనిపిస్తుంది. అండ్ పాటల ప్లేస్మెంట్స్, ఫస్ట్ పాట ట్రోల్ సాంగ్ ప్లేస్మెంట్ బాగుంటుంది, కానీ సెకండ్ పాట అసలు మనకు ఎందుకు వచ్చింది అనేది క్లారిటీ ఉండదు. ఈ సినిమాలో నేచర్ గురించి మంచి మెసేజ్ అయితే ఇచ్చారు, అదైతే బాగా నచ్చింది నాకు. కానీ ఆ సినిమా స్క్రీన్ ప్లే అండ్ దాని ప్రజెంటేషన్ మాత్రం చాలా కన్ఫ్యూజింగ్గా అండ్ ఆల్సో మెటఫారికల్గా, అంటే డైరెక్ట్గా చెప్పకుండా క్యారెక్టర్ వైజ్ చెప్పడం అనేది చాలా కన్ఫ్యూజింగ్గా అనిపించింది. కానీ ఈ సినిమా ఓవరాల్గా ఒకే స్ట్రెచ్లో చూసినప్పుడైతే చాలా బోరింగ్ అనిపిస్తుంది. మేబీ కొన్ని పార్ట్స్గా ఒక ఫైట్ సీన్, ఒక పాటల వరకు ఇంట్రడక్షన్ సీన్, ఇలా చూస్తే మాత్రం ఉపేంద్ర డైరెక్షన్ ఇవన్నీ మనకు మంచి కిక్ ఇస్తాయి. కానీ ఒకటేసారి ఇంత స్ట్రెచ్లో కూర్చొని చూడాలంటే మాత్రం చాలా బోరింగ్ అనిపించింది. అండ్ ఆల్సో కొన్నిసార్లు ఏంట్రా ఈ సినిమా అనే ఫీలింగ్ అయితే వచ్చింది. ఒకవేళ మీరు సినిమా చూస్తే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అండ్ ఇది నా రివ్యూ. థ్యాంక్ యూ. వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.